ప్రాంతం ప్రజలందరికీ నా సరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇంత గొప్పగా మా అధినాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారిని మనం ఎంతో గొప్పగా ఇక్కడ వెల్కమ్ చేసి పైకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రజలారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. నేను ఇక్కడ పుట్టి పెరిగినోని, ఈ ఊర్లో ఈ గడ్డపై పుట్టినోని. మనము గతంలో కూడా ఒక 4 నెలల క్రితం నుంచి కూడా మనం పోరాడుతున్నది ఏంటంటే మనకు స్థానిక నాయకత్వం కావాలని పోరాడుతున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మీకు ఇదే మంచి అవకాశము. రేపు రాబోయే ఓట్లలో మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. మనకు తెలియదు ఏమీ లేదు. ఈరోజు మన సండే ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు, మేము ఇది అభివృద్ధి కాదా అని చెప్పి చిన్న చిన్న గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసి మనకు చూపిస్తున్నారు. అవన్నీ కూడా మీరు గమనించిందే కదా. గతంలో ఎన్నో 2004 నుంచి వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు మళ్ళీ 2009లో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి వహించినారు. మంత్రి పదవి వహించినా కూడా వాళ్ళు ఏం చేసినారా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధుమిత్రులకు ఆస్తులు కూడబెట్టారు. మీరందరూ కూడా అవన్నీ గమనించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇదే తంతు ఉంటుంది. మన దగ్గర మన నంద్యాల ప్రాంత ప్రజలను డబ్బులు ఇచ్చుకుంటారంట. మరి వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో, ఎన్ని వందల కోట్లు ఉన్నాయో మనం ఎందుకు నమ్ముతాము? మేము ఏమన్నంటే నంద్యాలలో డబ్బులు ఇచ్చుకుంటాము, డబ్బులు ఇచ్చి ఏమైనా చేస్తామని అంటున్నారు. డబ్బులు ఇచ్చుకుంటామంటున్నారు. మరి డబ్బులు ఇచ్చుకుంటే అన్నింటినీ కొనగలుస్తామా? రేపు రాబోయే రోజుల్లో నంద్యాల ప్రాంత ప్రజలు పిడికిలి బిగించి ఆత్మమూర్తిపై ఓటు వేసి గెలిపిస్తే అప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది స్థానికుడు స్థానికేతల కథ. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. ఈ రోజు వాళ్ళు కళ్ళపుల్లు మాటలు చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆర్థికంగా ఎదిగించుకొని వాళ్ళు ఎంతసేపటికి ఏమంటారు, మేము నంద్యాల ప్రాంత ప్రజలను మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని కళ్ళపుల్లు మాటలు చెప్తున్నారే తప్ప నంద్యాల ప్రాంత ప్రజలను మనల్ని అందరినీ కూడా వాళ్ళు వాడుకుంటూ జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి కూడా మనం 2 నెలల నుంచి నెత్తి నోరు బాదుకొని ప్రతి ఒక్కటి మీడియా ముందరికి తీసుకురావడం జరిగింది. మీడియా సమక్షంలోనే వాళ్ళని ఛాలెంజ్ చేసి అడిగాము, మరి మీ ఇంట్లో జీతాలు తీసుకుంటూ మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ మీ ఇంట్లో పని చేస్తున్నారా లేదా అని కూడా అడిగాము. దానికి సమాధానం లేదు. దాదాపు 20-25 మంది మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శిల్పా కుటుంబం కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నారు. మరి మనమంతా నంద్యాల ప్రాంత ప్రజలంతా పన్నులు కట్టి మున్సిపాలిటీకి మనం డబ్బులు కడుతుంటే ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్లకు జీతాలుగా ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పని చేయించుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మొన్న ఒక ముస్లిం మైనార్టీ అబ్బాయి టీవీలో లైవ్ పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోయాడు. ఏమంటే అధిక వడ్డీ డబ్బులు తీసుకొని ఒక నాయకురాలు ఉంది, ఆమె ఆ నాయకురాలు ఇంతవరకు ఆమె ఎటువంటి చర్యలు లేదు, ఆమె కూడా స్వేచ్ఛగా బయటకు తిరుగుతుంది. ఇవన్నీ కూడా మీరందరూ గమనించుకోండి మిత్రులారా. మనకు ఈ రోజుకు కూడా మనకు నంద్యాలలో తాగునీటి ప్రాబ్లం ఉన్నది, రైతులకు ఎటువంటి సాగునీటి ప్రాబ్లం ఉన్నది, ప్రతి ఒక్కటి ప్రాబ్లమే. మనకు వెలుగొండ నుంచి వస్తారన్న అమృత్ స్కీమ్ ఇంతవరకు నత్తనడకలే నడుస్తున్నది. ఇంకా మా గురించి చెప్పాలంటే గతంలో మా అప్పగారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు అభివృద్ధి అంటారు. ఆయన స్వతంత్ర సమరయోధుడు. 1955లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏకదాటిగా భీమవరం నుంచి దాదాపు కోయిలకుంట వరకు బ్రిడ్జిలు కట్టారు. ఈ రోజు కూడా ఆ బ్రిడ్జిల పైన మనం తిరుగుతున్నాము. మీరు గమనించాలి, అది సంకల్పం అంటే అది స్థానికుడు చేస్తున్నారా లేదా అని కూడా అడిగాము. దానికి సమాధానం లేదు. దాదాపు 20-25 మంది మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శిల్పా కుటుంబం కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నారు. మరి మనమంతా నంద్యాల ప్రాంత ప్రజలంతా పన్నులు కట్టి మున్సిపాలిటీకి మనం డబ్బులు కడుతుంటే ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్లకు జీతాలుగా ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పని చేయించుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మొన్న ఒక ముస్లిం మైనార్టీ అబ్బాయి టీవీలో లైవ్ పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోయాడు. ఏమంటే
అధిక వడ్డీ డబ్బులు తీసుకొని ఒక నాయకురాలు ఉంది, ఒక ఆమె. ఆ నాయకురాలు ఇంతవరకు ఆమె ఎటువంటి చర్యలు లేదు, ఆమె కూడా స్వేచ్ఛగా బయటకు తిరుగుతుంది. ఇవన్నీ కూడా మీరందరూ గమనించుకోండి మిత్రులారా. మనకు ఈ రోజు కూడా మనకు నంద్యాలలో తాగునీటి ప్రాబ్లం ఉన్నది, రైతులకు ఎటువంటి సాగునీటి ప్రాబ్లం ఉన్నది, ప్రతి ఒక్కటి ప్రాబ్లమే. మనకు వెలుగొండ నుంచి వస్తారన్న అమృత్ స్కీమ్ ఇంతవరకు నత్తనడకలనే నడుస్తున్నది. ఇంకా మా గురించి చెప్పాలంటే గతంలో మా అప్పగారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు అభివృద్ధి అంటారు. ఆయన స్వతంత్ర సమరయోధుడు. 1955లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏకదాటిగా భీమవరం నుంచి దాదాపు కోయిలకుంట వరకు బ్రిడ్జిలు కట్టారు. ఈ రోజు కూడా ఆ బ్రిడ్జిల పైన మనం తిరుగుతున్నాము. మీరు గమనించాలి, అది సంకల్పం అంటే అది స్థానికుడుకున్న సంకల్పంతో చేసే కార్యక్రమాలు అవి. వీళ్ళు స్థానికేతరులు కాబట్టి మన పైన జాలి లేదు, దయ లేదు. ఈ రోజుకి మన రాణి మహారాణి దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ ఈ రోజు కూడా అది దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అదే నత్తనడక ఈ రోజు కంప్లీట్ కాలేదు. ఇక్కడ మనకు మధ్యలేరు పైన కడతామన్న బ్రిడ్జ్ ను కూడా అదే విధంగా దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. 100 కోట్లు మనకు మధ్యలేరు పైన ఫ్లడ్ వాల్ రెడీ అయితే 100 కోట్ల నిధులు ఎటు పోయాయో, మళ్ళీ అవి ఎన్నికి పోయాయో ఏమయ్యాయో తెలియదు. ఆ రోజు పని మొదలు పెట్టారు. ఆనకట్టలకు కట్టలు ఎత్తుకేసి రైతులకు కనీసం పైపులు వేసుకొని కూడా ఆస్కారం లేకుండా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా మీరు గమనించండి మిత్రులారా. వాళ్ళు చేసేది ఏమి లేదు. మీకు తెలుసు, ఇసుక మాఫియా ఎమ్మడున్నాడు, ఒకరు లిక్కర్ అమ్ముతారు, భూదందాలు చేస్తారు. మొన్న కూడా మీరందరూ కూడా పేపర్లో చదివింటారు మిత్రులారా. మున్సిపాలిటీ స్థలము దాదాపు 40 కోట్లు విలువ చేసే స్థలాన్ని సర్వే నెంబర్లతో సహా ప్రతి పత్రికా మిత్రులు పత్రికల్లో ప్రదర్శించారు, ప్రతి సర్వే నెంబర్తో సహా చూపించారు. ఈ రోజు దాకా దానిపైన వాళ్ళు ఏ విధమైన మాటలు మాట్లాడింది లేదు, దానికి క్లారిటీ ఇచ్చింది లేదు, మీడియాను పిలిచి మేము చేయలేదని చెప్పింది లేదు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మరి ఈ రోజు కూడా వాళ్ళను ఖచ్చితంగా మేము ఇంతమంది నంద్యాల ప్రాంత ప్రజల ముందు నుంచి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు రండి, మీ దగ్గర మీ తప్పు లేదు అని చెప్తే మీరు రేపు ప్రతిజ్ఞాముఖంగా మనం అందరం కూర్చొని మీరా మేమా తేలిపోతారు అక్కడే. మీరు తప్పు చేసినారా లేదా, తప్పుకు మీరు పక్కన ఉండి ప్రోత్సహించినారా లేదా, ఇవన్నీ కూడా గమనించండి మిత్రులారా. మన నంద్యాలలో మైనార్టీ మిత్రులను ఏ విధంగా వాళ్ళు భావిస్తున్నారో మీకు తెలుసు. ఈ మహిళలతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారో మీ అందరికి కూడా తెలిసిందే. ఎన్నో సన్నివేశాల్లో రేప్ కేసులు, దానిలకు ఇంతవరకు దిక్కు దివానం లేదు. వాళ్ళు ఉన్నారా, చచ్చిపోయినారా, ఎంతమంది వాళ్ళ కుటుంబం వల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. మొన్న కూడా ఒక చిన్న బాలిక సూసైడ్ అని అన్నారు, చచ్చిపోయింది అన్నారు. దానికి ఇంతవరకు దిక్కు దివానం లేదు. మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించుకోండి మిత్రులారా. నేను చెప్పేవి అన్ని కూడా ఇవన్నీ వాస్తవాలు, మీకందరికి కూడా తెలుసు. రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుని మనమందరం కూడా మనం ఏం చేస్తున్నామో, తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా అని మీరు ఆలోచించుకొని రేపు ఓటేసేటప్పుడు మనల్ని అందరినీ ఏమంటున్నారు వాళ్ళు, నంద్యాల ప్రాంత ప్రజలను ఎంతసేపు కొని పారేస్తాం, కొని ఓట్లు వేయించుకుంటామంటున్నారు. మిత్రులారా, ఇవన్నీ మన పైన నిందలు. వాళ్ళు డబ్బులకు మనం అమ్ముడుపోతామా? మరి ఒక్కసారి చేతులు ఎత్తి అమ్ముడు పోమని చేయి ఊపండి. మరి అమ్ముడు పోయినప్పుడు మనం కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించుకొని రేపు రాబోయే రోజుల్లో మనకు